ఇంటర్-స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ గవర్నమెంట్ రైల్వే పోలీసు, ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ఆఫీసర్స్, పక్క రాష్ట్రం ఉన్న మన కర్ణాటకలో ఉన్న సిఆర్పిఎఫ్, ఆర్పిఎఫ్, సిఆర్పి వీళ్ళతో ఒక మీటింగ్, బోర్డర్ మీటింగ్ లాగా మనం పెట్టుకోవడం జరిగింది. రైల్వేలో పాసింజర్ సేఫ్టీ ముఖ్య ఉద్దేశం. సో మన సమ్మర్ కూడా వస్తుంది. సమ్మర్లో కొంచెం అఫెన్సెస్ జనరల్గా పెరుగుతాయి. కొన్ని ఏరియాస్ నుంచి, ముఖ్యంగా నార్త్ ఇండియా నుంచి కొన్ని గ్యాంగ్స్ అవి వచ్చిపోతుంటాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎక్కువగా గోల్డ్ వినియోగం ఉంటుంది. గోల్డ్ రేట్ కూడా ఇప్పుడు బాగా పెరిగింది. గోల్డ్ వినియోగం ఉంటుంది కాబట్టి కొన్ని స్టేట్స్, ఎస్పెషల్లీ మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, హర్యానా ఇట్లా ప్రాంతాల నుంచి కొన్ని క్రిమినల్ గ్యాంగ్స్ అప్పుడప్పుడు వచ్చిపోతుంటాయి. ట్రైన్లో వాళ్ళకి ఏం జ్యూరిడిక్షన్ ఉండదు. ట్రైన్లో వస్తుంటారు, ట్రైన్లో అఫెన్స్ చేసుకుని పోతుంటారు. సో మనకైతే బోర్డర్స్ ఉంటాయి. కొంచెం దూరం పెట్టి పోగానే మన బళ్ళారి బోర్డర్ వచ్చేస్తుంది. అట్లనే మనకు విజయవాడ ఏరియా అయితే వితిన్ విజయవాడ దాటిన 10 కిలోమీటర్లకే తెలంగాణ బోర్డర్ వచ్చేస్తుంది. సో అట్లా ఉంటుంది. సో కోఆర్డినేషన్ అనేది చాలా ముఖ్యం. సో ఆ అఫెన్స్ చేసి ఒక దగ్గర చేసి ఇంకో పక్క రాష్ట్రంకి వెళ్ళిపోతారు. సో పక్క రాష్ట్రం పోలీస్ ఆఫీసర్స్ యొక్క సహకారం అనేది నేరస్తులను పట్టుకోవడంలో చాలా ఇంపార్టెంట్. సో అది మనకు అవసరం. సో ఆ ముందుగానే మనం కోఆర్డినేట్ చేయడం కోసం రాష్ట్ర స్థాయిలో గుంతకల్ కానివ్వండి, అటు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఏరియాలో కూడా కోఆర్డినేషన్ మీటింగ్స్ పెడుతున్నాం. డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. తిరుపతి అంటే బోర్డర్ మనకు చెన్నై బోర్డర్, చెన్నై అంతా వచ్చేస్తుంది. వేస్తే మనకు కర్ణాటక బోర్డర్, అంటే మనకు ఒరిస్సా బోర్డర్ ఉన్నట్టు విశాఖపట్నం దాటిన తర్వాత. సో ఈ బోర్డర్స్లో అఫెన్స్ చేసి వెళ్ళిపోతారు. ముందుగా మనం కోఆర్డినేటివ్గా ఉన్నట్లయితే వాళ్ళని పట్టుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఒక దగ్గర అఫెన్స్ చేసి ఇంకొక పక్క ఏరియాకి పారిపోతున్నాం అనుకోండి, ఇమీడియట్గా మనం ఫోన్ చేస్తే వాళ్ళు అలర్ట్ అయితే ఇమీడియట్గా పట్టుకోవచ్చు. సో దానికోసం అనేది కోఆర్డినేషన్ మీటింగ్లు అనేవి ఇంపార్టెంట్. సో ఇంకా మనకు మీకు తెలుసు, ప్రతి ఒక్కరు కూడా ట్రైన్లో జర్నీ చేయడానికే ఇష్టపడతారు ఎక్కువ మంది. కారణం ఏంటంటే రోడ్స్ కొంచెం నేరోగా ఉండటము, తర్వాత ట్రాఫిక్ ఎక్కువగా ఉండటము, అది ప్రమాదాలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ట్రైన్లో అయితే మనకి చీపర్ రేట్లో వస్తుంది. కంపేర్ టు అదర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్తో పోలిస్తే మనకు రైల్వేలో తక్కువకే ప్రయాణం చేయొచ్చు, కంఫర్టబుల్గా చేయొచ్చు. అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకు స్థాయిని బట్టి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అట్లా ఉంటాయి కాబట్టి, స్లీపర్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాష్రూమ్ ఫెసిలిటీస్ కానివ్వండి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. నైట్ టైం కూడా కంఫర్టబుల్గా జర్నీ చేయొచ్చు. అందుకే ఎక్కువగా పాసెంజర్స్ అందరూ కూడా ట్రైన్స్ ప్రిఫర్ చేస్తారు. సో ట్రైన్స్ కూడా బాగా పెరిగాయి, ప్రయాణాలు పెరిగినాయి కాబట్టి దానికి తగ్గట్టుగా పోలీస్ శాఖను సన్నద్ధం చేయడం కోసం ఈరోజు ఇక్కడ బోర్డర్ క్రైమ్ మీటింగ్ లాగా మనం ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. రాష్ట్ర డీజీపీ గారు గౌరవ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశానుసారం ఇక్కడ మనకు మీటింగ్స్ అరేంజ్ చేస్తున్నాం ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. బీట్స్ ఉంటాయి కదా, నైట్ బీట్స్ మనం ఇంక్రీజ్ చేస్తాము, అలర్ట్గా ఉంటాము. తర్వాత పాసింజర్ సేఫ్టీ ఎప్పటికప్పుడు వాళ్ళని, ప్రయాణికుల్ని, తర్వాత రైల్వే ఆఫీసర్స్ని కోఆర్డినేషన్లో ఉంచుకుంటాం. అలాగే కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, మీకు తెలిసి ఉంటుంది. 139 కానివ్వండి, రైల్వే మదర్ యాప్ కానివ్వండి, ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యేటట్టుగా మనం చూస్తాము. నాట్ ఓన్లీ రైల్వే పోలీసు, లోకల్ పోలీసుతో కూడా కోఆర్డినేషన్లో ఉంటాము. ఎందుకంటే లోకల్ పోలీస్కి ఎక్కువ జ్యూరిడిక్షన్ ఉంటుంది. మన జస్ట్ బోర్డర్ దాటగానే మన రైల్వే ట్రాక్ నుంచో, రైల్వే స్టేషన్ నుంచో జస్ట్ ఒక 20 మీటర్స్ అట్లా వెళ్ళిపోతే వాళ్ళది లా అండ్ ఆర్డర్ జ్యూరిడిక్షన్. సో లా అండ్ ఆర్డర్లో ఉన్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్స్, సిసిఎస్లు అంటారు, వాళ్ళు అదే క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. సో వాళ్ళతో కోఆర్డినేషన్ చూసుకున్నట్లయితే, ఎందుకంటే మన ట్రాక్ దాటిపోతే మళ్ళీ లా అండ్ ఆర్డర్లోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళని కూడా మనం కోఆర్డినేషన్లో పెట్టుకుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఫెసిలిటీస్ మీన్స్ ఈజీగా పట్టుకోవడానికి. సో వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ ఉండి మిగిలిన గ్యాంగ్స్, తర్వాత అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ అవన్నీ కూడా మనం ఈజీగా ట్యాకిల్ చేయడానికి అవకాశం. అంటే ఎక్కడైనా కూడాను అఫెన్సులు ఒక దగ్గర, ఎందుకంటే రైల్వేలో ట్రాన్స్ఫర్ ఎఫ్ఐఆర్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. మీకు తెలుసు, ఇన్సిడెంట్ జరుగుతుంది, వాడు ఎప్పుడో నిద్రలో ఉంటాడు, బ్యాగ్ మిస్ అయిపోతుంది, ఆ లేచి చూసుకునేటప్పుడు వేరే చోట ఉంటాడు, వాడు దిగే అక్కడ చిన్న చిన్న స్టేషన్స్లో మనకు రైల్వే ఎక్కువసేపు ట్రైన్ ఆగదు, కంప్లైంట్ ఇవ్వడానికి, రాయడానికి, ఇవన్నీ చేయడానికి. సో మళ్ళీ నియరెస్ట్ బిగ్గర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తారు. సో ఎక్కడో పోతుంది,
ఇంకో దగ్గర రిపోర్ట్ అవుతుంది. జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేసి మరలా ఆ ఎఫ్ఐఆర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. స్టాఫ్ తక్కువ ఉంది, రిక్రూట్మెంట్ జరుగుతుంది. 6,500 కానిస్టేబుల్స్ కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంది. అది వస్తే మనకు కొంచెం సౌలభ్యం ఉంటుంది. అట్లాగే ఆర్పిఎఫ్లో కూడా కొంచెం పెంచమని చెప్పి పెంచాము. వాళ్ళ దగ్గర కూడా అదే సమస్య ఉంది. వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు. కొత్త స్టాఫ్ పెంచుకోవడానికి కాంట్రాక్ట్ బేసిస్ అవుట్ సోర్సింగ్ కూడా అట్లా కూడా తీసుకోవచ్చు. వాళ్ళు అది కూడా చేస్తున్నారు. First of all, I would like to welcome you all for attending this meeting. The purpose of this meeting is to sort out any coordination issues which are there. So there are neighboring RPF and DRP sites are there, and anytime we have observed while investigating the crimes that that coordination part is missing, then most of the times those